నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, అందరం క్రీస్తుమని, మీరు వేరు వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరమేనని మనందరికీ బోధ నేర్పింది బైబిల్ గ్రంథం. ఇంత ఉన్నతమైన బోధ నేర్చుకొని ఇప్పటికీ కులపిచ్చితో చేస్తున్నాం మనం. మరలా మనం అంటాం క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, కానీ కులపిచ్చి మాత్రం పోలేదు. పెళ్లి పేరు ఎత్తగానే ఏం కావాలి మీకు? మా కులం అమ్మాయి, మా కులం అబ్బాయి కావాలి. నేను చెప్తున్నాను, కులం ప్రస్తావనలో బతికేవాడు క్రైస్తవుడు కాలేదు. ఎందుకో తెలుసా? ఒకటే మాట చెప్పండి, ఆదాము కులం ఏంటో చెప్పండి, మనం అందరం అదే పెట్టేసుకుందాం. ఆదాము కులం ఏంటి? మనం అందరం ఆదాము పిల్లలమే కదండి. సర్వ మానవాళి ఆదాము నుండే కలిగిన వారం కదండి. కాబట్టి బుద్ధి కలిగి నడుచుకున్న రోజున, జ్ఞానం కలిగి నడుచుకున్న రోజున మనం దాని గురించి మాట్లాడం. అందుకే నేను నా ఇంటి పేరులో కూడా నా ఇంటి పేరును కూడా పక్కన పెట్టి ఏం చేశాను తెలుసా? సేవ యొక్క దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నా ఇంటి పేరుగా మార్చుకున్నాను. WCM కిరణ్ పాల్ అని పిలుస్తారు. WCM అంటే ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య నా ఇంటి పేరుగా మార్చుకున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఈ కుల పిచ్చి, కుల గజ్జి పోవాలనే నేను అందరికీ మాదిరిగా ఉండడానికి కులాంతర వివాహం చేసుకున్నాను. దేవుని ప్రజ, అసలు ఆ టాపిక్కే మా మధ్యలో ఎప్పుడు రాదు.